హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ వీడియో మీకోసం. ఫ్రెండ్స్, టెక్నాలజీ అనేది రోజు రోజుకు అప్డేట్ అవుతూనే ఉంటుంది. ఇలా అప్డేట్ అవ్వడం వల్ల కొంతమందికి జాబ్స్ పోతున్నాయి, మరి కొంతమందికి వస్తున్నాయి. ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే కార్స్కి ఉపయోగించే గ్యాజెట్స్ గురించి చెప్పబోతున్నాను. ఈ వీడియోలో మీరు చూసే ప్రతి గ్యాజెట్ కూడా కార్కు సంబంధించిందే. కొన్ని మాత్రం అన్ని వెహికల్స్కి ఉపయోగపడతాయి. మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఈ టెక్నాలజీ గ్యాజెట్స్ వల్ల మరియు మిషన్స్ వల్ల కొంతమందికి జాబ్స్ పోతున్నాయి కదా అని అనుకుంటారు. కొంతమందికి జాబ్స్ పోతున్నాయి, కొంతమందికి వస్తున్నాయి. టెక్నాలజీతో పాటు మనం కూడా అప్డేట్ అవ్వాలి కదా, ఇంకా తప్పదు. సో లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, మీ ఇంట్లో కారు ఉంది. అది పని చేయాలంటే పెట్రోల్, డీజిల్ కంపల్సరీగా కావాలి. దానికోసం మనం పెట్రోల్ బంక్ వెళ్ళి అక్కడ వర్కర్స్ ఉంటారు. వాళ్ళకి మనీ ఇస్తే వాళ్ళు మన వెహికల్కి పెట్రోల్ ఫిల్ చేస్తారు. ఇక్కడ మనిషి అనేవాడు కంపల్సరీగా ఉండాలి, లేకపోతే పని జరగదు. కానీ ఫ్యూయల్ మ్యాట్రిక్స్ అలా కాదు. మనిషితో పని లేదు. మీరు కారు దిగనవసరం లేదు, డోర్ కూడా తీనవసరం లేదు. కానీ మీ కార్ ఫ్యూయల్ ట్యాంక్లో ఫ్యూయల్ అనేది ఫిల్ అవుతుంది. ఎలా అంటే మన కార్ని ఈ ఫ్యూయల్ మ్యాట్రిక్స్ ఎదురు పెట్టాలి. కరెక్ట్ ప్లేస్లో ఉందా లేదా అని ఎలా తెలుస్తుంది అంటే మీటర్లో 2 లైట్స్ ఉంటాయి, రెడ్, గ్రీన్. రెడ్ లైట్ ఆన్ అయింది అంటే మీ కార్ కరెక్ట్ పొజిషన్లో ఉంది అని అర్థం. తర్వాత మీ మొబైల్లో ఫ్యూయల్ మ్యాట్రిక్స్ యాప్ ఓపెన్ చేసి మీకు ఎంత ఫ్యూయల్ కావాలో సెలెక్ట్ చేసి మనీ సెండ్ చేస్తే చాలు. తర్వాత ఫ్యూయల్ మ్యాట్రిక్స్ ఉండే కెమెరా మీ ఫ్యూయల్ ట్యాంక్ని పొజిషన్ని స్కాన్ చేస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్క కారు కూడా డిఫరెంట్ మోడల్స్లో ఉంటాయి కాబట్టి కెమెరా అనేది కంపల్సరీ. ఫ్యూయల్ ట్యాంక్ పొజిషన్ని డిటెక్ట్ అయిన తర్వాత అదే ఓపెన్ చేస్తుంది. ఒక నాజిల్ ట్యూబ్ ద్వారా ఫ్యూయల్ ట్యాంక్లో ఫ్యూయల్ అనేది నింపేస్తుంది. చాలా తక్కువ సమయంలో ఫిల్ అవుతుంది. ఈ ఫ్యూయల్ మ్యాట్రిక్స్ ద్వారా మీరు కార్ దిగనవసరం లేదు. కారులో ఉండే మీరు పెట్రోల్ అనేది కొట్టించుకోవచ్చు. నెంబర్ 2, ఫ్రెండ్స్, మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి కారులో బయటికి వెళ్ళారు. మన కార్ ఎక్కడో చోట పార్క్ చేయాలి. అది చాలా పెద్ద పార్కింగ్ ప్లేస్. అప్పుడు మీరు ప్లేస్ ఎక్కడ ఉందో చూసుకొని అక్కడ కార్ పార్క్ చేసి మళ్ళీ తర్వాత తీసుకొని వెళ్ళాలి. ఇదంతా చాలా టైం టేకింగ్ ప్రాసెస్. కొన్నిసార్లు పార్కింగ్ ప్లేస్ ఎక్కడ ఉందో కూడా మనకు తెలియదు. కొన్ని షాపింగ్ మాల్స్లో, థియేటర్స్లో అయితే కార్ పార్కింగ్ సర్వీస్ ఉంటుంది. అప్పుడు ప్రాబ్లం ఏమీ ఉండదు, లేకపోతే ప్రాబ్లం కదా. కానీ సర్వో ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అలా కాదు. మీరు మీ కార్ని పార్కింగ్ ప్లేస్లో వదిలేసి వెళ్ళిపోవచ్చు. తర్వాత రోబోట్స్ వచ్చి మీ కార్ని లిఫ్ట్ చేసి ఎక్కడ పార్కింగ్ ప్లేస్ ఉందో అక్కడ పెట్టేస్తాయి. ఎప్పటికప్పుడు మానిటరింగ్ జరుగుతూ ఉంటుంది. తర్వాత మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ అవి వెళ్ళి మీ కార్ని తీసుకొస్తాయి. మీరు వెతకాల్సిన పని కూడా లేదు. ఈ టెక్నాలజీ వల్ల చాలా టైం సేవ్ అవుతుంది. అలానే దీన్ని ఇంప్లిమెంట్ చేయడం కూడా చాలా కష్టం, కానీ వాళ్ళు చేశారు. దీని వెనుక చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. ముందుగా పార్కింగ్ ప్లేస్ డేటా మొత్తం కలెక్ట్ చేసి దానికి తగ్గట్టు డిజైన్ చేయాలి. నిజంగా ఇది చాలా బాగుంది. నెంబర్ 3, హెడ్ డిస్ప్లే, హెడ్స్ అప్ డిస్ప్లే. ఇది చూస్తానికి గ్లాస్ లాగా ఉంది కదా, కానీ ఇది డిస్ప్లే. ఇది ఏం చేస్తుందంటే బయట సరౌండింగ్ డీటెయిల్స్ లైక్ ట్రాఫిక్, టెంపరేచర్, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ మనకి అందిస్తుంది. ఇది ఎలా పనిచేస్తుందంటే ఫస్ట్ ఈ డిస్ప్లేని డ్రైవర్ ఎదురుగా పెట్టాలి. బ్లూటూత్ ద్వారా మన ఫోన్కి కనెక్ట్ చేసుకోవచ్చు. కంపెనీ వాళ్ళు ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోమని చెప్తారు. అది ఇన్స్టాల్ చేసుకొని ఫోన్ ద్వారా దీనికి క్యాష్ చేసుకోవచ్చు. ఆ యాప్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి. మ్యాప్స్, ట్రాఫిక్కి సంబంధించినవి, ఇలా అన్ని డీటెయిల్స్ ఉంటాయి. మనకి అవన్నీ ఈ డిస్ప్లేలో కనిపిస్తాయి. దీనికి ఆటోమేటిక్ బ్రైట్నెస్ లెవెల్ కంట్రోల్ సెన్సార్స్ కూడా ఉంటాయి. బ్రైట్నెస్ అనేది అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే డ్రైవర్ స్ట్రైట్గా చూస్తూనే డీటెయిల్స్ అన్ని తెలుసుకోవచ్చు. దీని బదులు మొబైల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. దీనికి ఉన్నన్ని ఫీచర్స్ దానికి ఉండవు. నెంబర్ 4, రోడ్ షవర్. ఫ్రెండ్స్, చాలామంది కార్లో లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తూ ఉంటారు. వాళ్ళు వెళ్ళిన ప్రదేశంలో వాటర్ ఉండకపోవచ్చు. సో అలాంటి అప్పుడు ఈ రోడ్ షవర్ బాగా ఉపయోగపడుతుంది. దీన్ని మనం కార్ పైన ఫిక్స్ చేసుకోవచ్చు. దీని హ్యాండ్లింగ్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. దీని డిజైన్ మెయిన్ పర్పస్ ఏంటి అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా షవర్ బాత్ చేసుకోవచ్చు, లేదా వేరే పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. దీని మెయిన్ థీమ్ ఏంటి అంటే షవర్ బాత్. కానీ కొంతమంది కార్ క్లీనింగ్ చేసుకోవడానికి, సైకిల్ క్లీన్ చేసుకోవడానికి ఉపయోగిస్తుంటారు. వాళ్ళ ఇష్టం వాళ్ళదే. నెంబర్ 5, మాస్మాటిక్. ఫ్రెండ్స్, మీ కార్కి బాగా డస్ట్ ఉందనుకోండి, ఏం చేస్తారు? వాటర్ సర్వీసింగ్కి ఇస్తారు. వాళ్ళు క్లీన్ చేసి ఇస్తారు. అక్కడ యూజ్ చేసే పైప్స్ అన్ని ప్రదేశాల్లో క్లీన్ చేయలేకపోవచ్చు. బెస్ట్ వాటర్ సర్వీసింగ్ అయితే పర్వాలేదు. చిన్న చిన్న వాటర్ సర్వీసింగ్ అయితే కొంచెం కష్టం కదా. కానీ ఈ మాస్మాటిక్ అనేది కార్, లారీ, ఇలా ఏ వెహికల్ అయినా సరే అన్ని పార్ట్స్ని క్లీన్ చేస్తుంది. దీని హ్యాండ్లింగ్ చాలా సింపుల్గా ఉంటుంది మిగతా వాటితో పోలిస్తే. దీంతో వెహికల్ని మాత్రమే కాదు, ఇండస్ట్రీ సర్ఫేస్ క్లీనింగ్ కోసం బయట ఇంకా ఏ సర్ఫేస్ అయినా సరే దీంతో క్లీన్ చేసుకోవచ్చు.
ఇది అంత పవర్ఫుల్ అనమాట. దీన్ని మనం వాటర్ లేకపోయినా సరే సర్ఫేస్ క్లీనింగ్ కోసం ఉపయోగించుకోవచ్చు. ఒక మిషన్ని చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అంతే. ఈ వీడియోలో మీకు ఏ గ్యాడ్జెట్ కానీ మిషన్ కానీ ఏది నచ్చిందో బాగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.